వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. జమ్మికుంటలో బండి సంజయ్ పర్యటన. కేవీకేలో నూతన వంగడాలను పరిశీలించిన ఎంపీ. సూర్యాపేట జిల్లాలో వాటర్ పైప్ లైన్ పనులు ప్రారంభం. శంకుస్థాపన చేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలు. ఎల్బీ నగర్ లో జర్నలిస్టుల ఆందోళన. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్. శ్రీకాళహస్తిలో ఘనంగా గంగమ్మ జాతర. మొక్కులు తీర్చుకున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. వికారాబాద్ లో బీసీ సంక్షేమ సంఘం సభ్యులు నిరసన. చట్టసభల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ పర్యటనలో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించారు. కేవీకేలోని ప్రొఫెసర్లతో సంభాషించి కొత్త వంగడాల గురించి తెలుసుకున్నారు. కేవీకే ఆధ్వర్యంలో భూసార పరీక్ష పరికరాన్ని అందుబాటులోకి తెచ్చామని, దీని ద్వారా 30 నిమిషాల్లో భూమి సారవంతాన్ని తెలుసుకోవచ్చని ప్రొఫెసర్లు ఈ సందర్భంగా బండికి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడే కొత్త వంగడాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ విజయ్ గోపాల్ రెడ్డి, ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, కేవీకే సిబ్బంది, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మోడీ గారు చెప్పిన ద్వారా ఇన్స్పైర్ అయ్యి స్టార్ట్ చేసింది. రైతులకు హెల్ప్ కావాలి అన్న ఇంటెన్షన్ తోటి మనకు ప్రతి రైతు సాయిల్ టెస్ట్ అవైలబిలిటీలో ఉండాలి, భూమి పరీక్ష అవైలబిలిటీలో ఉండాలి, ఆ భూమిలో పోషక విలువలు ఎంత ఉండాలి అని తెలుసుకోవడం కోసం స్టార్ట్ చేసినాం. హైదరాబాద్లో మనది హెడ్ క్వార్టర్ రీసెంట్గా మనం వెళ్ళాం. ఈ టెస్ట్ మామూలుగా మనకు ట్రెడిషనల్ వేలో మనం వెళ్తే సాయిల్ టెస్ట్కి కొన్ని డేస్ పడుతుంది అండ్ రూమ్ ఇంత రూమ్ కావాల్సి వస్తుంది. మనం దాన్ని మొత్తం ఆటోమేట్ చేసి ఈ సింగిల్ బాక్స్కి తీసుకొచ్చినాం. సో దీంట్లో ఏంటంటే ఒక ఫార్మర్ 30 నిమిషాల్లో ఆయన భూమిలో అసలు ఏమేమి తక్కువ ఉన్నాయి, ఏమున్నాయి అనేది మొత్తం తెలుసుకోవాలి, ఏం పట్టించుకోవాలి. మనం అడ్వైస్ కూడా ఇస్తాం, ఇలా మెసేజ్ ఇస్తాం మొత్తం మనకి ఎన్పీకే వాల్యూస్ ఎంత ఉన్నాయి, మనం ఎంత వేస్తే బాగుంటుంది. 30 నిమిషాలు అవుతుంది మొత్తం. దీంట్లో అన్ని పారామీటర్స్ కావాల్సినవన్నీ వస్తాయి. ఇది మనకు ఒక బేసిక్ మనకి మొత్తం 14 స్టేట్స్లో ఉందన్న. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ కన్యాకుమారి మన 14 స్టేట్స్లో పెట్టాము. మనకి 8th స్టాండర్డ్ చేసిన క్యాండిడేట్ కూడా ఇది రన్ చేస్తున్నారు. చాలా మంది మహిళలు కూడా దీన్ని ఆపరేట్ చేసుకుంటున్నారు. వాళ్ళకు కూడా ఒక సెట్ ఆఫ్ ఒక జీవనోపాధి లాగా అవుతుంది. స్టార్ట్ చేసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు కేవీకే సెంటర్స్ చాలా హెల్ప్ అవుతున్నాయి అలా. వీటితో మనము అనుసంధానం అవుతున్నాం అయిపోయి వాళ్ళతో పాటు మనము వాళ్ళు కూడా ఇక్కడికి చేసుకుంటున్నారు. మన ప్రధానమంత్రి గారి సాయిల్ది యోజన దీంట్లో కూడా మనం ఇన్వాల్వ్ చేసినాం. మిషన్ కాస్ట్ జాతీయ ఉత్తమ పోలీస్ స్టేషన్లలో జమ్మికుంట పట్టణ పోలీస్ స్టేషన్కి జాతీయ స్థాయిలో 10వ స్థానం లభించింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ జమ్మికుంట పోలీస్ స్టేషన్ను సందర్శించి ఏసీపీ సుందరగిరి శ్రీనివాసరావు, స్టేషన్ ఎస్ఐ సృజన్ రెడ్డి, ఎస్ఐ ప్రవీణ్ రాజు, పోలీస్ సిబ్బందిని అభినందించారు. జమ్మికుంట పోలీస్ స్టేషన్కి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉందని, దీనిలో పోలీస్ సిబ్బంది కృషి ఎంతో ఉందని కొనియాడారు. రానున్న రోజుల్లో కూడా జమ్మికుంట ప్రజలు పోలీసులకు ఇదే సహకారాన్ని అందించాలని బండి సంజయ్ కోరారు. చెప్పి ఇక్కడ సీఏ గారు డీఎస్పీ గారు చెప్పిన తర్వాత చాలా సంతోషం ఇస్తున్నది. నేరాలను అదుపు చేయడంలో జమ్మికుంట పోలీస్ టాప్. మారుతున్న సాంకేతిక పరిజ్ఞాన్ని ఉపయోగించి ప్రజలకందరికీ అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయడము, ప్రజలకు ఒక మార్పు తీసుకురావడము, నేరాలను అదుపు చేయడము, ఇవన్నింటిని గుర్తించిన తర్వాతనే, ఈ సౌకర్యాన్ని గుర్తించిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ఇవాళ జాతీయ స్థాయిలో అవార్డు ఇచ్చింది. ఈ పేరు కోసం కాదు, అధికారుల మధ్య ఒక పోటీతత్వం రావడం, పోలీస్ స్టేషన్ల మధ్య పోటీతత్వం రావడం, ప్రజల్లో కూడా మంచి అవగాహన ఆలోచన రావడం, దానికి మాత్రమే ఈరోజు ఈ ఉత్తమ స్థాయి పోలీసులను గుర్తించలేదు. గతంలో ఇదే కర్నూలు జిల్లాలో చొప్పదానికి వచ్చింది, ఇప్పుడు జమ్మికుంటకు వచ్చింది.
ఇదందరూ కూడా అధికారుల ఫలితం. నిజంగా సిపిసి కమలాసన్ రెడ్డి గారికి, ఇక్కడ ఏసీపీ గారు శ్రీనివాసరావు గారికి, సిఎస్ సుజన్ రెడ్డి గారికి, ఎస్ఐ ప్రవీణ్ గారికి, ఇతర పోలీస్ సిబ్బంది అందరూ కూడా ప్రజలందరూ కూడా కానీ ఇక్కడ పరిస్థితుంటే నిజంగా చాలా క్లారిటీ, సభ్యుల కంట్రోల్ రూమ్ ఏర్పడేయడము, సీసీ కెమెరా ద్వారా జమ్మికుంట పట్టణంలో చాలా నేరాలను అదుపు చేసాడని చెప్పి వాళ్ళ ఇక్కడ సీఏ గారు డీఎస్పీ గారు చెప్పిన తర్వాత చాలా సంతోషం ఇస్తున్నది. నేరాలను అదుపు చేయడంలో జమ్మికుంట పొజిషన్ టాప్. మారుతున్న రైతుల్ని ఇబ్బందులకు గురి చేసే నల్ల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని ఎంపీ బడుగుల యాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో నూతనంగా నిర్మించనున్న వాటర్ పైప్ లైన్ పనులను ఎంపీ బడుగు లింగయ్య యాదవ్ హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ రైతుల నిరసనలపై కేంద్రం స్పందించాలని అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు అమలు చేస్తే ఊరుకునేది లేదని, నూతన చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. రైతు పోరాటానికి కేసీఆర్ ప్రభుత్వం మద్దతు ఉంటుందని చెప్పారు. మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా ఎంపీ బడుగు లింగయ్య యాదవ్ గారు విచ్చేసింది. ఈరోజు రోడ్డు మీద మొత్తం మెయిన్ రోడ్లో పైప్ లైన్లు మార్చడం, అట్లనే పబ్లిక్ టాయిలెట్స్, మున్సిపాలిటీలో పబ్లిక్ టాయిలెట్స్ కొత్త బస్ స్టాండ్లో కానీ, ఎండిఓ ఆఫీస్లో కానీ, మన ఎంఆర్ఓ ఆఫీసుల సెంటర్లో కానీ, ఇవన్నీ కూడా ఈరోజు అన్నీ రెడీ అయిపోయి ప్రారంభోత్సవం రెడీ అయినాయి. వాటి ప్రారంభోత్సవం 4వ వార్డులో సిమెంట్ రోడ్డు, వీటన్నిటిని కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. ఇంత తొందరగా పూర్తి చేసిన కాంట్రాక్టర్స్కి, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మరియు కౌన్సిలర్లందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మేము అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం. అతి తొందరలో హుజూర్నగర్ మెయిన్ రోడ్ హైవే కూడా పని స్టార్ట్ చేయించాం, అది కూడా తొందరలో అయిపోతూ ఉంది. కేంద్రంలోని మోడీ సర్కార్, బీజేపీ సర్కార్ తీసుకొచ్చినటువంటి 3 నల్ల చట్టాలకు, రైతు నడ్డి విరగొట్టేటువంటి చట్టాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి భారత్ బంద్, రైతు సంఘాలు ఇచ్చిన పిలుపుకు టీఆర్ఎస్ పార్టీ, మా నాయకుడు కేసీఆర్ గారు మద్దతు తెలపటం, ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం కూడా మా మంత్రి గారు కానీ, శాసనసభ్యులు కానీ, మేమందరం కూడా రైతాంగం పక్షాన పెద్ద ఎత్తున రైతులు కదిలొచ్చారు, ధర్నా చేసినాం. అన్ని ప్రతిపక్షాలన్నీ కూడా వచ్చినాయి. ఆశ్చర్యకరం ఏంటంటే రైతులకు అన్యాయం జరిగింది, గిట్టుబాటు ధర ప్రకటించలేదు, కార్పొరేటర్ల చేతికి వ్యవసాయాన్ని పూనియొద్దు, దేశానికి ఇంత అన్నం పెట్టే రైతులను ఆదుకోవాలని చెప్పి మేము ధర్నా చేస్తుంటే బీజేపీకి చెందినటువంటి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కానీ, అరవింద్ కుమార్ కానీ విచిత్రమైన మాటలు మాట్లాడుతారు. టీఆర్ఎస్ పార్టీ బంద్లో పాల్గొనటం ఏందని ఒకతను, హాస్యాస్పదంగా ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడటం, మరి రైతులను అవమానపరిచే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఒక పార్టీగా మా బాధ్యత ఉంది, ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంది, మాకు కూడా ఉన్నది, శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు అందరికీ. రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు అనేది ఉంది. దానికి కూడా అవహేళన చేసినట్టు మాట్లాడినటువంటి ఈ ఎంపీల గురించి, బీజేపీ నాయకుల గురించి. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో TUWJ H143 ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. భూ కబ్జాలకు సంబంధించి వరుస కథనాలు ప్రచురించిన ఓ జర్నలిస్టుపై ఎమ్మెల్యే దురుసు ప్రవర్తించడం, దుర్భాషలాడటం ప్రస్తుతం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తూ మీడియా ప్రతినిధులు ఆందోళనకు దిగారు.
మహిపాల్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని, భూ కబ్జాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో TUWJ ఎల్బీనగర్ వర్గ అధ్యక్షులు చిత్రం సైదులు, సత్యనారాయణ, రవి, లింగసాయి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి జర్నలిస్టులపై దాడి చేసి అదేవిధంగా చంపేస్తానంటూ బెదిరించడం పట్ల TUWJ ఎల్బీనగర్ నియోజకవర్గం అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేసే జర్నలిస్టులపై దాడి చేస్తాం, చంపేస్తాం, అదేవిధంగా నీ అంత చూస్తామని చెప్పి ఒక ఎమ్మెల్యే స్థాయి నుండి ఫోన్లలో బెదిరించడం మహిపాల్ రెడ్డి పద్ధతి కాదు. తన ప్రవర్తనను మార్చుకోవాలని చెప్పి TUWJ హెచ్చరిస్తుంది. అదేవిధంగా చంపేస్తామని బెదిరించినటువంటి మహిపాల్ రెడ్డిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా TRS గవర్నమెంట్ ఎమ్మెల్యేలకు క్రమశిక్షణ నేర్పించాలి. జర్నలిస్టులపై దాడి చేయడం సమాజం కాదు. నిరంతరం ప్రజల సమస్యలనే ఉత్సాహంగా పనిచేయడం జరుగుతుంది. జర్నలిస్టులపై దాడిని ప్రభుత్వం వెంటనే ఖండించాలి. మహిపాల్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. శ్రీకాళహస్తిలో జరుగుతున్న గంగమ్మ జాతరలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా శ్రీకాళహస్తి పట్టణంలోని పెళ్లి మండపం వద్ద కొలువై ఉన్న అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేని శాలువాతో సత్కరించారు. అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవాలని సూచించారు. ఇది అమ్మో ఆఫీస్ వేరే పడుతుంది. దేశంలో రాష్ట్రంలో ఎక్కడ ఒక గంగమ్మ పెట్టారు, 7 గంగమ్మలు శ్రీకాళహస్తిలో దగ్గరనే జరుగుతుంది. మానవత కొన్ని వేల సంవత్సరాలుగా కవి గారు కూడా ఆ రోజుల్లో కూడా చెప్తాం. అదేవిధంగా భారీ ఎత్తు జరిగేది. ఈ కరోనా వల్ల చాలా వరకు దూరం పాటించమని అందరినీ సౌమ్యంగా కోరుకుంటున్నాం. వచ్చే సంవత్సరానికి అమ్మవారి దయతో కరోనా కూడా ఆల్మోస్ట్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఇంకా కూడా బాగా కంట్రోల్ అయిపోయి వచ్చే సంవత్సరం అమ్మవారు అనుకున్న స్పీకర్ బాగా కూడా ఈ డైలో ఒకరొకరు సోపు లాంటి కాకుండా దేవుడి దగ్గర దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఆ దేవుడు మనకు ఆదాశక్తి ఎంతో 7 గంగమ్మలు ఈశ్వరుడు కావచ్చు, మనం వరదలు చూసాము, నీళ్లు చూసాము. దాదాపు 20 సంవత్సరాలు అయింది. నీళ్లు బ్రిడ్జిని తాకి 20 సంవత్సరాలు అయింది. ఈరోజు జగనన్న గవర్నమెంట్ వస్తుంది. జగనన్నకి ఆ ఈశ్వరుడు దేవుడిచ్చిన వరం కావచ్చు, వాళ్ళు బాగా పడతారు. వికారాబాద్ జిల్లా పరిగి ఎంఆర్ఓ ఆఫీస్ ఆవరణలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం సభ్యులు నిరసన చేపట్టారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు ఆందోళనకు దిగారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలు చట్టసభల్లో వెనుకబడిపోయారని, సభల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఎన్నికల్లో రిజర్వేషన్ ఆధారంగా ప్రాతినిధ్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు చిన్న నరసింహులు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. బీసీల ఐక్యత, చట్టసభల్లో 50% రిజర్వేషన్, బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలి. చట్టసభలలో బీసీలకు మన బీసీ వాటా 50%. మీరు ఇప్పుడు అనుకోండి, తల్లిదండ్రులకు 3 కొడుకులు ఉంటారు,
ఎవరన్నా మెత్తగా ఉన్నాడని చిన్నోనికి తక్కువ పాలు, పెద్దోనికి ఎక్కువ పాలు, నడిపైన తక్కువ పాలు ఇయ్యం. ఇది 50% జనాభా రాజ్యాంగం రాసినది. జనాభా ప్రకారము అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ, జడ్పీ చైర్మన్లు కానీ, సర్పంచులు కానీ అందరికీ సమానం హక్కిస్తే ఇప్పటి వరకు మన బీసీలు ఈ గతి పట్టేది. ఈ ఏంటంటే బీసీలు మనం మనము వేరేళ్ళకు టికెట్ వస్తే వాళ్ళకి పనిచేస్తున్నాం, మన బీసీలకు ఓట్లు వేసుకుంటలేము. ఫస్ట్ మీరు ఇక్కడ ఉన్న బీసీలు వినండి, ఫస్ట్ రాజ్యాధికారం కావాలి. రాజ్యాధికారం వచ్చినాకనే మన బీసీ పిల్లలు చదువుకుంటారు. మీరు బాగా గమనించండి, రాజ్యాధికారం లేకపోతే మన ఊళ్ళో ఒక సర్పంచ్ మన బీసీ ఉంటాడు, ఆయనకి ఎంత గౌరవం ఇస్తారు. ఏ ఆఫీసర్ వచ్చినా అయ్యా సర్పంచ్ అప్ప ఆయన బీసీ అయ్యిండు. ఈరోజు ఈ యొక్క ధర్నా కొనసాగుతూ ఉన్నది. ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మన బీసీ నాయకుడు లాల్ కృష్ణ గారికి, అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా యువజన బీసీ అధ్యక్షుడు మన రాంగోపాల్ గారికి, అదేవిధంగా మన రాములు అడ్వకేట్ గారికి, మరి ఇక్కడ విచ్చేసినటువంటి నరసింహులు చిన్న నరసింహులు గారికి, అదేవిధంగా అంజన గారికి, మరి నరసింహులు గారికి, రామకృష్ణ గారికి, మరి ఇక్కడ విచ్చేసినటువంటి అందరూ కూడా ఏదైతే బీసీ శ్రేయస్ క్లాసులందరూ కూడా పేరు పేరు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, బీసీలు మన జనాభాలో మొత్తం కూడా 60% వరకు ఉన్నటువంటి బీసీలు ఎక్కడైతే చట్టసభల్లో మొత్తం కూడా వెనుకబడి ఉన్నారు. మరి ఈ యొక్క వెనుకబడితోటి అందరూ కూడా మన బీసీలు డబ్బున్నా మరి ఏమున్నా కూడా రిజర్వేషన్ లేని కారణంగా మరి చట్టసభల్లో పోలేకపోతా ఉన్నారు, అక్కడ మాట్లాడలేకపోతా ఉన్నారు. ఈ రోజు ఇంతమంది బీసీలకు అన్యాయం జరిగితే కూడా ఎక్కడ కూడా మనకు న్యాయం జరగట్లేదు. మరి ఆర్ కృష్ణ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు చేపడుతూ విద్యార్థి దశ నుంచి ఈ యొక్క బీసీల ఐక్యత గురించి, బీసీల యొక్క అట్టడుగులో ఉన్నారు కాబట్టి అందరూ కూడా పైకి రావాలి, అభివృద్ధి చెందాలి, వారు కూడా చట్టసభల్లోకి రావాలని పార్లమెంట్ లో బీసీపీని వెంటనే బీసీల ఐక్యత. ఈరోజు మన బీసీల ధర్నాలో పాల్గొన్న మన పెద్దలు లాల్ కృష్ణ గారు, హనుమంతన్న గారు, చిన్న నరసింహన్న గారు, ప్రతి ఒక్కరికి బీసీల ఐక్యత. చట్టసభల్లో 50% రిజర్వేషన్, బీసీలకు చట్టసభల్లో. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 74వ పుట్టినరోజు సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా కాంగ్రెస్ భవన్లో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ముందుగా సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత సోనియా గాంధీదేనని కొనియాడారు. వచ్చే గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తామని తెలిపారు. సోనియా గాంధీ జిందాబాద్, సోనియా గాంధీ జిందాబాద్, జై కాంగ్రెస్, సోనియాబాద్, సోనియా గాంధీ జిందాబాద్, సోనియా గాంధీ జిందాబాద్, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జిందాబాద్, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జిందాబాద్. దినోత్సవ సందర్భంగా 44వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గారి జన్మదినోత్సవం జరపడంలో భాగంగా ఈరోజు కృతజ్ఞతగా ఆమె ఫోటోకు క్షీరాభిషేకం చేసి మరి మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడానికి ముఖ్య కారణం దాదాపు 1200 విద్యార్థులు అమరవీరుల త్యాగాలను సోనియా గాంధీ గారు ఒక రాష్ట్రంలో నష్టపోతున్నప్పటికీ, ఒక రాష్ట్రంలో ఒక బిడ్డను చంపుకున్నప్పటికీ తెలంగాణ ఇక్కడ పురుడు పోసుకోవడానికి ఆమె నిర్ణయం ఒక అంకురార్పణగా ఆ రోజు మారింది. మరి తెలంగాణ వ్యతిరేకంగా ఈరోజున్న బీజేపీ ప్రభుత్వం మరి ఆ రోజు 99లో వరంగల్ జిల్లాలో పడ్డప్పుడు మరి మేము ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 1000 కోట్ల. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టిన వేడుకలు
ఘనంగా నిర్వహించారు. పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పత్తి కృష్ణారెడ్డి, కసుబోజుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వైద్య విభాగం, న్యాయశాస్త్రం, కళాకారుల రంగాల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచి విశిష్ట సేవలందించిన వారికి సుమన్ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో ఉత్తమ సేవా అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. బిర్లా మందిర్ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఓజోన్ హాస్పిటల్కు చెందిన ప్రముఖ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ జలపతి రెడ్డికి వైద్య రంగానికి సంబంధించి ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలచారి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేశారు. గత 18 సంవత్సరాలుగా ఆర్థో, కీళ్ల వైద్య రంగంలో జాయింట్ రీప్లేస్మెంట్, ఆర్థోపెడిక్ సమస్యలకు సంబంధించి ఎంతో మందికి సేవ చేశామని, అందుకు అవార్డును ప్రదానం చేయడం చాలా సంతోషంగా ఉందని అవార్డు గ్రహీత డాక్టర్ జలపతి రెడ్డి అన్నారు. అవార్డులతో సేవలు అందించి అవార్డులతోనే కాకుండా సేవలు కూడా ఇంకా ఎక్కువ అందించి మా ఓజోన్ హాస్పిటల్ ఇంకా ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలకి అన్ని సేవలు అందించేటట్టు ప్రయత్నిస్తామని చెప్పేసి సభాముఖంగా కోరుకుంటున్నాను. నమస్కారం, నేను డాక్టర్ జలపతి రెడ్డి, చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, ఓజోన్ హాస్పిటల్. నాకు ఈరోజు 18 సంవత్సరాలుగా ఆర్థోపెడిక్ విభాగంలో విశిష్ట సేవలను అందిస్తున్నందుకు గాను సుమన్ ఆర్ట్స్ థియేటర్ వారు బెస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్గా అవార్డు ప్రకటించారు. నార్మల్గా ఇది 2 రాష్ట్రాల్లోని, తెలుగు రాష్ట్రాల్లోని, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న వివిధ విభాగాల్లో. వరంగల్ జిల్లా కాజీపేటలోని ఫాతిమా కేథలిక్ చర్చిలో డిసెంబర్ 25న క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని వేడుకలు నిర్వహించనున్నారు. బ్యాప్టిస్టు, పెంతికోస్తు, దక్షిణ భారత సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన యునైటెడ్ క్రిస్మస్ సంబరాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ ప్రార్థన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, క్రిస్మస్ వేడుకల్ని విజయవంతం చేయాలని పాస్టర్లు కోరారు. సాయంత్రం 6:30 గంటలకి శ్రీనగర్ క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో మెగా క్రిస్మస్ వేడుకల్ని జరుపుకోబోతున్నాం. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆ జన్మదినాన్ని అందరికీ పంచాలన్న ఉద్దేశంతో మేము ఈ ఐక్య క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. దీనికి చైర్మన్గా మోస్ట్ రెవరెండ్ ఉడుమల బాలా గారు, వరంగల్ మేత్రాసన మేత్రాన్లు, కో చైర్మన్గా బిషప్ డానియల్ కళ్యాణప్ గారు ఫుల్ గాస్పల్ చర్చ్ మినిస్ట్రీస్ వ్యవహరిస్తూ ఈయన ఆనాటి జరగబోయే కార్యాన్ని నిర్వహిస్తున్నారు. వైస్ చైర్మన్గా బిషప్ మార్కండేయ గారు ఆల్ఫా ఒమేగా మినిస్ట్రీస్ వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అలాగనే జనరల్ కన్వీనర్గా ఫాదర్ విజయ్ కుమార్, నేను దాన్ని నిర్వర్తిస్తున్నాం. కో కన్వీనర్గా రెవరెండ్ డాక్టర్ డి ఆజే గారు, ట్రై సిటీ ఫెలోషిప్, క్రిస్టియన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు మరియు కో కన్వీనర్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సమయంలో అందరికీ మేము ఆహ్వానం. ఖమ్మం నగరంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో దివ్యాంగులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ ఆంజనేయులు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంగవైకల్యం గల వారిని వివక్షతో చూడకూడదని, సమాజం వారిని అన్ని విధాలుగా ఆదరించాలని పిలుపునిచ్చారు.
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత పట్ల అవగాహన కలిగి ఉండి నూతన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని సూచించారు. తానా ఖమ్మం జిల్లా సభ్యులు పసుమర్తి రంగారావు మాట్లాడుతూ తానా ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈరోజు దివ్యాంగులకు హెల్మెట్లు అందజేశామని అన్నారు. ఇసిరిన పంజాకి కోడి పిల్లవలకి మాయమై కొట్టమెట్టాడి మాయమై హిందూ ముస్లిం సిక్కు పార్సీ. నేను బండి నాగేశ్వరరావు, ఎన్ఆర్ఐ ఫౌండేషన్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు తానా వారి సహకారంతో 20 మంది దివ్యాంగులకు హెల్మెట్లను అందజేస్తున్నాము. తానా వారు తెలుగు రాష్ట్రాల్లో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో భాగంగా ఒక 20 హెల్మెట్లు ఇక్కడ పంపించారు. ఈరోజు 20 ఇస్తున్నాము, మిగిలినవి మళ్ళీ త్వరలోనే ఇస్తాము. సో మాకు ఈ విధంగా ఎన్ఆర్ఐ ఫౌండేషన్ తానా సహకారం వీటితో అనేక కార్యక్రమాలు ఇక్కడ చేయడానికి మాకు అవకాశం ఏర్పడింది. తానా వారికి జయశేఖర్ తాళ్ళూరి అధ్యక్షులుగా ఉన్నారు, వారికి, నిరంజన్ గారికి, రవి సామ్నేని గారికి, శశికాంత్ గారికి, రామ్ చౌదరి గారికి ఈ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళని కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదురుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉప సర్పంచ్, సర్పంచులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి మహమ్మద్ షబీర్ అలీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్, సర్పంచ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ధనలక్ష్మి ఈ నిరసనలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో సర్పంచులకు స్థానం లేకుండా చేస్తున్నారని వారు ఆరోపించారు. గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్న జనగామ సర్పంచ్ మాచారెడ్డి, ఉప సర్పంచ్ రామచంద్రమును కావాలని సస్పెండ్ చేయించారని అన్నారు. జనగామ సర్పంచ్, ఉప సర్పంచ్లకు తిరిగి స్థానాన్ని ఇవ్వాలని, లేని ఎడల ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జమ్మికుంటలో బండి సంజయ్ పర్యటన, కేవీకేలో నూతన వంగడాలను పరిశీలించిన ఎంపీ. సూర్యాపేట జిల్లాలో వాటర్ పైప్ లైన్ పనులు ప్రారంభం, శంకుస్థాపన చేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలు. ఎల్బీ నగర్లో జర్నలిస్టుల ఆందోళన, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్. శ్రీకాళహస్తిలో ఘనంగా గంగమ్మ జాతర, మొక్కులు తీర్చుకున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. వికారాబాద్లో బీసీ సంక్షేమ సంఘం సభ్యులు నిరసన, చట్టసభల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.